జగిత్యాలలో కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల ఇందిరా భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణకు నిధులు కేటాయించేంత వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి బండి సంజయ్ మంత్రులుగా ఉండి ఒక్క రూపాయి తీసుకురాలేదని మండిపడ్డారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులో ఒక్క రూపాయి కేటాయించుకున్న రోరు మెదపడం లేదని విమర్శించారు. మోడీ నల్లధనం తీసుకువస్తా, పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి ఒక గ్రాంట్స్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపు చేయలేకపోవడం పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో ఏదైతుందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం, ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులు జీవాని కృష్ణారావు గారు కానివ్వండి, మా మహిళా కాంగ్రెస్ నాయకురాలే కానివ్వండి, మా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులు సహోదరులు, అల్పసంఖ్యాక వర్గాల వారని చెప్పంటూ నేను ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించడానికి అని చెప్పి మనం చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏమాత్రం దేశజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విజ్ఞప్తులు నివేదించడానికి కొద్దిగా ఎదుగు ముందు అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏమాత్రం భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమనే భావనతో ఏదైతుందో 1,60,000 కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టులు సమకూర్చడం జరిగిందని చెప్పండి. నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ప్రైజైడింగ్